ప్రభునందు ప్రియులారా, మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ఎత్తబడే సంఘం ఆ దినాన్ని గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఎత్తబడే రోజుకి దేవుని వాక్యంలో ఇంకొక పేరు ఉన్నది. ఏమిటా పేరు చూడండి. దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీ 1:3. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు. ఒక దినం రాబోతుంది. ఆ దినం పేరేంటి? ఎత్తబడే దినాన్ని యేసుక్రీస్తు దినం. ప్రభు ఆయన బిడ్డల కోసం వచ్చే దినము. 3 సార్లు ఫిలిప్పీ పత్రికలో ఈ మాట చెప్పాడు. 11వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. మనం దేనికోసం ప్రార్థన చేయాలి? క్రీస్తు దినము నాకు. ఆ దినం ఎప్పుడొచ్చుద్దా అని ప్రార్థన చేయాలి. ఆ దినం కోసం సిద్ధపడి ఉండాలి. ఆ దినాన్న నీవు ఎత్తబడే గుంపులో ఉండాలి. మోసపోవద్దు, స్వనీతితో వద్దు, సమర్థించుకోవద్దు, దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. దేవుని యొక్క వాక్యం ప్రమాణం, దాని చొప్పునే చేయి. యుగ యుగాలకై కూడా మారని సత్యం దేవుని వాక్యం. దేవుడిచ్చిన వాక్యం గతించిన కాలానికి, ప్రస్తుతం ఉన్న కాలానికి, రాబోయే కాలానికి, పరలోక రాజ్యములో కూడా దేవుని వాక్యం మారని సత్యం. నీ ఇష్టానుసారంగా ఉంటున్నారు చాలామంది. రకరకాల బోధలతో త్రిప్పబడుతున్నారు, మోసపోతున్నారు కొందరు. రకరకాల ఆచార వ్యవహారాలు చేసి మా గుంపే ఎత్తబడద్దన్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ క్రీస్తు దినము వరకు మనం ఎలా ఉండాలి? నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థనలు ఏయో రకాలుగా ఉంటాయి. లోకానుసారమైన ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ప్రభు రాబోతున్నాడని సిద్ధపడే ప్రార్థనలు తగ్గిపోయినాయి. ఈ టీవీల్లో కూడా ఏయో చెప్తున్నారు. రక్షించబడ్డామని చెప్పేవాళ్ళు లేరు. సాక్ష్యం బాధకరం. రక్షింపబడ్డావని నువ్వు సాక్ష్యం చెప్పపోతే నీలో పాపం పోలేదని అర్థం. పాపం పోయింది అనుకో, అది చెప్తావు. పాపం పోలేదు అంటే పాపం ఇంకా చెప్పవు కదా. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, దేవుడి కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ నీ విశ్వాసాన్ని రక్షణలోనికి నడిపించటానికి దేవుడు చేసే కార్యాలు, స్థిరపరచబడటానికి దేవుడు చేసే కార్యాలు. వీటితోనే మనం ఆగకూడదు. వీటి నుంచి మన దేవుడు సజీవుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు, మోక్ష మార్గానికి చేర్చే దేవుడు. ఆయన చనిపోయిన దేవుడు కాదు, సజీవుడై మరణాన్ని జయించిన, తిరిగి లేచిన దేవుడు మరలా రాబోతున్నాడని క్రీస్తు దినానికి మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. నిష్కపటులను, యథార్థత ఉండాలి నీలో. సత్యం ప్రకారమే, వాక్యం ప్రకారమే నడుచుకోవాలి నీలో. నిష్కపటులు. ఏబు భక్తుడు ఎలాంటి వాడు? యథార్థవర్తనుడు. ఇదే నిష్కపటం. న్యాయవంతుడు, సత్యమే. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ఎడల ఏముండాలి? భయము భక్తి కలిగి వణుకుచు ఆయనను స్తుతించాలి, సేవించాలి, ఘనపరచాలి. ఇది భయభక్తులు గలవారి లక్షణం. నీలో స్తుతించే అనుభవం, ఆయనను సేవించే అనుభవం, ఆయనను ఆరాధించే అనుభవం నీలో లేదు అంటే
నీవు భయభక్తులు గలవాడివి కావు, రక్షించబడిన వాడివి కూడా కాదు. మోసపోవద్దు. చెడుతనమును విసర్జించిన వాడు. ఈ 4 లక్షణాలు నీలో ఎంతవరకు ఉన్నాయి? వీళ్ళనే క్రొత్త నిబంధనలో ఒక్క మాట చెప్పాడు, పరిశుద్ధులు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడరు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధమైన పరలోక రాజ్యానికి ఎలా వెళతావు? పరిశుద్ధత లేకోకుండా నీ జీవితములో నీవు ఎత్తబడే సంఘంలో నీవు ఉండవు. మోసపోవద్దు. గమనించారా? క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులు. సంఘం అంటే ఏంటి? ముడత అయినను, మచ్చ అయినను, కలంకమైను అట్టిది మరి ఏదైనను లేక ఏం చేశాడు ప్రభు? వాక్యమును ఉదక స్థానము పరిశుద్ధమైనది. కానీ ఎఫెసీ పత్రిక 5:27 చూడండి ఏమన్నాడు? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ఉందా నీకు అనుభవం? పరీక్ష చేసుకోండి. ఎవరికి వారే హృదయపు లోతుల్లోనికి, జీవితంలోనికి తొంగి చూసుకుని దేవుని వాక్యం ప్రకారం నేను ఉన్నానా లేదా? మారిన జీవితం ఉందా? ఇంకా పాపపు బ్రతికే ఉందా? పరిశుద్ధత ఉన్నదా లేదా? నిర్దోషత్వం ఉన్నదా లేదా? ఇవి లేకుండా ఉంటే ఎత్తబడవు. గుర్తుపెట్టుకో. ఎఫెసీ పత్రిక 6:27 కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, అట్టిది మరి ఏదైనను. ఈ కాలంలో ఎన్నో పాపాలు, క్రొత్త పాపాలు క్రొత్త విధాలుగా విశృంఖలం చేస్తున్నాయి. వ్యభిచారం, జారత్వంలో, సహజీవనం అని, పురుష సంయోగులని, LGBTQ, ఇవన్నీ ఎంత బాధకరమో. వీళ్ళెవరో ఎత్తబడరు. జాగ్రత్త. అట్టిది మరి ఏదేం లేక పరిశుద్ధమైనదిగా. ఎలా ఉండాలి? పరిశుద్ధత, మచ్చ, డాగు ఏది ఉండకూడదు. రెండోది నిర్దోషమైనది గాను. క్రీస్తు దినానికి మనం ఎలా ఉండాలి? నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. అంతే. చాలామంది సమర్థించుకుంటారు, ఎలా పడితే అలా ఉందాంలే, నేను ఇట్లాగే ఉంటాను. ఇవి కుదరదు. దేవుని వాక్యం ఎక్కడ కూడా ఇలాంటి వాటికి ఒప్పుకోలేదు, మినహాయింపు ఇవ్వలేదు. తెలుసుకొని సత్యాన్ని. క్రీస్తు దినము వరకు నిష్కపటులను, నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేస్తున్నావా? దేవుని రాకడ కోసం సిద్ధపడ్డాను ప్రభువా, త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తున్నారా? ఇప్పటికైనా ప్రార్థించండి. ప్రకటన గ్రంథం 22 ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని పెండ్లి కుమార్తె ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయాలి. మరి నీవు ఎలా ఉండాలి? నీవు నిర్దోషులుగా ఉండాలి, నిష్కపటులుగా ఉండాలి. ప్రకటన గ్రంథం చూడండి 21 27 చూడండి. ప్రకటన 21:27 చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను. గమనించారా ప్రియమైన వాళ్ళారా, అమ్మలారా, అయ్యలారా, పెద్దలారా, చిన్నలారా? సంఘంలో ప్రెసిడెంట్లు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటారు, స్త్రీల సమాజం ఉంటారు, ఎన్నెన్నో వింగ్స్ ఉన్నాయి. మంచిదే. మరి నువ్వు ఎలా ఉండాలి? నిషిద్ధమైన వారిగా ఉండకూడదు. ఇంకేంటి? అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడెవడేవను దానిలో ప్రవేశింపరు. గమనించారా? కనుక తెలుసుకోని సత్యాన్ని. మన ఇష్టానుసారంగా ఉండి అందరూ దేవుని రాజ్యానికి వెళతాము అంటే వాక్యం ఒప్పుకోదు.
దేవుడు ఒప్పుకోడు. దేవుని యొక్క సత్యం వాక్యం అలా లేనే లేదు. సత్యాన్ని తెలుసుకోండి. క్రీస్తు దినము వరకు నువ్వు ఎలా ఉండాలి? నిష్కపటులుగా, యథార్థవంతుల ప్రార్థన ఆయన. దావీదెవరు? యథార్థంగా పరిపాలన చేసి యథార్థవర్తనుడు. యథార్థత మీదే దేవునికి ఇష్టం. కపటం, మోసం, అబద్ధం ఇవన్నీ సైతాన్ లక్షణాలు. నిర్దోషులుగా ఉండాలి. కనుక క్రీస్తు ప్రభు ఆయన ఎత్తబడే దినానికి, ప్రత్యక్షతకి ఇంకో పేరేం పెట్టాడు? క్రీస్తు దినము. అదే మన ఫిలిప్పీ పత్రిక 2:16 కూడా ఒక మాట ఉంది చూడండి. మనకి ఏమంటున్నాడు? చివరిలో మనం చదువుదాం. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. క్రీస్తు దినాన మనకేం కలుగుద్ది? అతిశయం వస్తుంది, సంతోషం వస్తుంది. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, మనల్ని రక్షించాడు అన్నా అతిశయం గొప్ప మనకుంటుంది. మరి నువ్వు విడవబడ్డావు అనుకో, సిగ్గు, అవమానం, దుఃఖం, వేదన నీ జీవితములో ప్రారంభం అవుద్ది. అది నిత్యము ఇక ఉంటుంది. అంతే. క్రీస్తు దినమున నాకు అతిశయము కలుగును. గమనించరా? ఎత్తబడిన తరువాత మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాం. అక్కడ నీకు దేవుడు మెప్పు, జీతం, బహుమానం, కిరీటం, ప్రతిఫలం, అధికారాలను ప్రభు ఇస్తాడు. క్రీస్తు దినమున నీకు అదే అతిశయం. పరలోక రాజ్యంలో కూడా చాలా కేటగిరీలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, స్థాయిలు ఉన్నాయి. మర్చిపోవద్దు. ఎప్పుడన్నా ధ్యానం చేద్దాం. అందరినీ దేవుడు ఒకే చోట పెట్టడు. మోసపోవద్దు. విలియం కేరీ గారిని మనల్ని ఒక చోట పెడతాడా? మిషనరీస్లు మనల్ని ఒక చోట పెడతాడా? మోసపోబాకండి. గొప్ప గొప్ప సేవ చేసి ప్రాణాలు అర్పించిన దైవజనులు ఉన్నారు. వాళ్ళని మనల్ని ఒక చోట పెడతాడా? ఒకే ప్రతిఫలం ఉంటుందా? ఒకే మహిమ ఉంటుందా? ఉండదు. కనుక మన జీవితాల్లో ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. క్రీస్తు దినమున నీకు అతిశయం కలగాలి. క్రీస్తు దినమున బల నమ్మకమైన మంచి దాసుడని మనం అనాలి, అనుకోవాలి. కనుక ఎత్తబడే దినాన్ని క్రీస్తు దినము అన్నారు. గమనించారా? అంతేకాదు, ఇంకొక పేరు కూడా ఉన్నది. చూడండి, దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఎఫెసీ 4:30 ఏమని రాయబడి ఉందో చూడండి. ఏమంటున్నాడు? 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖ పరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏ దినం? క్రీస్తు దినాన్ని, ఎత్తబడే దినాన్ని, ప్రత్యక్షత దినాన్ని, సంఘం ఎత్తబడే ర్యాప్చర్ డేని ఏమన్నాడు ఇక్కడ? విమోచన దినము అని అన్నారు. ఏమిటి విమోచన? నిత్య విమోచన. ఇది ఏమి విమోచన అని అంటే, మనకి ఇది ఇక నిత్య విమోచనము. ఇకంతే. ఆయన మనకి నిత్య విమోచన దయచేసే దినము. ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ కరువు కాటకాలు, ఈ అనారోగ్యం, ఈ యొక్క సమస్యలు, వేదనలు, వీటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? విమోచిస్తాడు. అంతేకాదు, నీ దేహము ఈ క్షయమైనది, ఈ క్షయమైన దేహము నుండి అక్షయమైన దేహానికి దేవుడు మారుస్తాడు రెప్పపాటులో. ఈ దేహం నుంచి నీకు విమోచన. ఇలా ఈ దేహం గురించి మనం ఎంతో ఇబ్బంది పడతాం. మనం దీన శరీరం ఇది.
రోగాలు రొప్పులతో ఉండే శరీరం. బాధపడుతున్నారు చాలామంది మమ్మల్ని చూసేవాళ్ళు లేరనుకుంటున్నారు. విమోచన దినం కోసం ప్రార్థన చేయండి. జబ్బు వస్తే చూసేవాళ్ళు లేరు, మందులకి మందులు ఉన్నాయి, జబ్బులు తగ్గట్లా. విమోచన దినం ఉన్నది. రకరకాల క్రొత్త వ్యాధులు వస్తున్నాయి. మంచాల మీద పడి లేవలేకుండా అనారోగ్యంతో సంవత్సరాలు నెలలు గడిపే వాళ్ళు ఉన్నారు. విమోచన ఉంది, ప్రార్థన చేయండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం ప్రియమైన వారలారా. మరి నువ్వు ఏ దినంలో ఉంటావు? విడవబడే గుంపులో ఉండి విమోచన దినములో లేకపోతే దానికన్నా దౌర్భాగ్యం లేదు. విమోచన దినములోనే మనం ఉండాలి. విమోచించబడిన ప్రజలుగా మనం ఉండాలి. ఎవరు ఎత్తబడతారు? సంఘం. పరిశుద్ధులే ఎత్తబడతారు. సంఘంలో 3 రకాల ప్రజలు ఉంటారు, ఎప్పుడు మర్చిపోవద్దు. పరిశుద్ధులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. పరిశుద్ధులు అంటే ఎత్తబడే గుంపిది. యేసు ప్రభు మనలను ఆయన పరిశుద్ధులుగా తీరుస్తాడు. భక్తిహీనులు ఉన్నారు, వీళ్ళు దేవుని వాక్యం వింటారు, బ్రతుకు మారదో, విడవబడతారు వీళ్ళు. మూడవదిగా వాళ్ళు అవిశ్వాసులు, అన్యులు ఉంటారు, వీళ్ళు విడవబడతారు. కనుక ఈ సమయంలో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు. విమోచన దినం మన జీవితాల్లో ఉండాలి. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. మన జీవితాలు మార్చబడాలి. అదే మన జీవితాల్లో జరగాలి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. గమనించరా? కనుక క్రీస్తు దినములో మనం ఉండాలి, విమోచన దినములో మనం ఉండాలి. మరి ప్రభు వచ్చినప్పుడు దెసలోనికే పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇంకా ఏం జరుగుతుంది చూడండి. దేవుని వాక్యంలో మనం 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా. ఎవరెవరు కలుస్తారు? సజీవులు కలుస్తారు. సంఘం, వీళ్ళు సజీవులు. క్రీస్తు నుండి మృతులైన వారు కలుస్తారు. ఇది ఒక ఏకం. మళ్ళీ మన యొక్క ఆత్మ ఎక్కడ ఈ దేహం విడిచిపెట్టబడద్ది, ఆత్మ ఎక్కడికి వెళ్ళద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవునితో కలుస్తుంది. ఆత్మ శరీరం ఉంటుంది, మహిమ శరీరం. ఇది ఒక గొప్ప మర్మం, గొప్ప సంఘటన. ఇది అర్థమైందా? క్రీస్తు ప్రభు సంఘం వీళ్ళు కలుసుకుంటారు. పెండ్లు కుమారుడిగా క్రీస్తు ప్రభు, వధువు సంఘముగా సంఘం కలుసుకుంటారు. అర్థమైందా? ఇదంతా ఆ రోజున జరుగుద్ది. గమనించారా? మన శరీరాలు మారిపోతాయి, మహిమ శరీరాలుగా వస్తాయి. మన ఆత్మ, పరిశుద్ధాత్ముడు మన ఆత్మను తీసుకొని వెళ్ళి దేవుని యొద్ద నిలబెడతాడు. పరిశుద్ధుల ఆత్మలుగా మనవి ఉంటాయి. మరి సంఘం అంతా, సంఘం అంటే ఇక సార్వత్రిక సంఘం. ఇక ఏ గ్రూపులు లేవు, ఏ డినామినేషన్లు లేవు.
అన్ని గ్రూపుల్లో అన్ని డినామినేషన్లో ఉన్న పరిశుద్ధులు వీళ్ళు ఎత్తబడతారు. బుద్ధిగల కన్యకలు వీళ్ళు అన్నమాట. వీళ్ళే ఎత్తబడతారు. వీళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు. ప్రభువా ప్రభు అని పిలవటం కాదు, దేవుని చిత్తాన్ని జరిగించేవాళ్ళు వీళ్ళే ఎత్తబడతారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభు ధర్మశాస్త్రానికన్నా శ్రేష్టమైన క్రీస్తు ప్రభు యొక్క ధర్మశాస్త్రాన్ని చెప్పాడు. వాటిని నెరవేరుస్తూ ఇంకా వాటిని నెరవేర్చేవారు వాళ్ళు ఎత్తబడతారు. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు ఎత్తబడతారు. దేవుని ప్రేమించేమని చెప్పి ఆయన ఆజ్ఞలను నెరవేర్చకపోతే నీవు అబద్ధికుడవు, వేషధారివి, మోసపరుచుకుంటున్నావు. అలాంటి వారు ఎవరు ఎత్తబడరు. దేవుని చిత్తాన్ని పూర్ణముగా జరిగించేవాళ్ళు, క్రొత్త జన్మ అనుభవం పొంది ఆ క్రొత్త జన్మ అనుభవములో రూపాంతరము చెంది దేవుని యొక్క బిడ్డలుగా జీవించేవారు ఎత్తబడతారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో ఆత్మానుసారులు ఎత్తబడతారు, శరీరానుసారులు ఎత్తబడరు. రోమాపత్రిక 8వ అధ్యాయం చూసుకోండి. శరీరానుసారమైన జీవితం ఇది మరణం, దేవునికి లోబడదు, దేవునికి విరోధం. కనుక మన జీవితాల్లో మనం ఎత్తబడే గుంపులో ఉన్నామా లేదా పరీక్ష చేసుకోండి. శరీరానుసారం గుడికి మానేయటంలో ఫస్ట్ ఉంటారు వీళ్ళు. పని అయిందయ్యా, పని అవ్వలేదు, అందుకే గుడికి రాల. శరీరానుసారులు వీళ్ళు. చిన్న చిన్న కారణాలకే ముందు గుడి మానేస్తారు శరీరానుసారులు. మరి మీటింగు, పెళ్ళి, ఇంకేదైనా ఉద్యోగాల కోసం ఎంత ఖర్చు తింగి వెళ్తావు? మాంటావు అసలు? మానవు. 4 రోజుల ముందు నుంచి సిద్ధపడతావు పెళ్ళి అంటే. మందిరం ఆరాధన అంటే ఇవాళ రాపోతేలే, తర్వాత వెళ్ళొచ్చులే, వచ్చే వారం వెళ్ళొచ్చులే. వీళ్ళు శరీరానుసారులు. దేవుని ఆత్మ నీలో ఉంటే నేను బలవంతం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ఆరాధన చేయకుండా ఉండలేవు, ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేవు, దేవుని పరిచర్య చేయకుండా ఉండలేవు. వీళ్ళు ఎత్తబడతారు. అంతేగాని ఊరికే గుడికి వచ్చి మళ్ళీ మార్పు లేకుండా ఉండి మేము 4 తరాల నుంచి క్రైస్తవులు అంటారు. మాకన్నా ఎక్కువ వాక్యం చెప్పాలి మీరు. మమ్ములు మించిన పరిశుద్ధత మీలో ఉండాలి. తెల్లసొక్క తెల్ల ప్యాంట్ వేయటం కాదు, మార్చుకోండి ఎట్టేటోళ్ళు. మమ్ములు మించిన పరిశుద్ధత మీలో ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి వాళ్ళే ఎత్తబడతారు, మిగతా వాళ్ళు విడవబడతారంటే. అప్పుడు నీకు తెలుసుద్ది అసలు సత్యం. బుద్ధి లేని కన్యకల్లాగా అరుస్తావు. ఇక అయ్యా అయ్యా అని మాకు తలుపుతే ఏమీ నాకు తెలియదు మిమ్మల్ని అంటారు. అర్థమవుతుందా? మనకందరికీ ప్రధానమంత్రి గారి బొమ్మ తెలుసు, మనందరికీ తెలుసు. మరి ఆయన మనకెంతమందికి తెలుసు? నీకు తెలుసా? మరి ఇదే తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభు నిన్ను ఎరిగిన వారిగా ఉండాలి. నీ ప్రార్థన క్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళాలి, నీ భక్తి క్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళాలి, నీ పరిశుద్ధత క్రీస్తు ప్రభు చూస్తున్నాడు, అది అక్కడికి వెళ్ళాలి. నీలో అపవిత్రత ఉంటే ఆయన చూడడు. నీ జీవితం మార్చబడపోతే ఆయన చూడడు. ఆయన ఇచ్చే జవాబు ఒకటే. నువ్వు అరిసి గీ పెట్టినా, అయ్యా అయ్యా అని మాకు తలుపు తీయమని అరిసి గీ పెట్టినా, మీరెవరో నాకు నేను మిమ్మల్ని ఎరుగను, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి అని చెప్తాడు. కనుక మోసపోవద్దు ప్రియమైన వారలారా.
ఎత్తబడే గుంపులో మన జీవితాలు ఉండాలి. వీటన్నిటి గురించి ఎంతో వివరంగా మనం చెప్పుకోవచ్చు. కానీ మనల్ని మనం ఒక్కసారి పరీక్ష చేసుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితాల్లో ఇంకా పాపం మన మీద అధికారం చేస్తూ ఉంటే మనం ఎత్తబడే గుంపులో ఉన్నాం. ప్రభు సన్నిధిలో నీ జీవితం మార్చుకుని పరిశుద్ధపరచుకుని నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిష్కపటులుగా ఉంటే అప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. చాలామంది ఇట్లా ఎవరున్నారు అని అంటారు. ఉండవాళ్ళే ఎత్తబడతారు, గుర్తుపెట్టుకోండి. లేని వాళ్ళు ఎవరు ఎత్తబడరు. కనుక ఈ కడవరి దినాల్లో దేవుడు రాబోతున్నాడు. మనం చేయవలసిన ప్రార్థన ఒకటే, క్రీస్తు దినానికి నన్ను సిద్ధం చేయి ప్రభువా, విమోచన దినానికి నన్ను సిద్ధం చేయి ప్రభువా. అయ్యా, నిన్ను కలుసుకుని మధ్యాకాశములో నిన్ను కలుసుకునే అనుభవం నాకు దయచేయి ప్రభువా. ఆకాశ మండలములు మేఘముల మీద కొనిపోబడుదుము, ప్రభువుని ఎదుర్కొనే ఆ అనుభవం నాకు దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మన జీవితాల్లో నెరవేరాలి. కనుక ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారులారా, మన పాత జీవితం మారిందా? రోత జీవితం మారిందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? ఒక్కసారి ప్రార్థన చేయి, ఒక్కసారి పరీక్ష చేసుకో. ఇంకా నీలో లోపాలు ఉంటే యేసు ప్రభు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా, సమస్త దుర్నీతి నుండి నీ మనస్సాక్షిని కూడా శుద్ధి చేసే యేసు ప్రభు రక్తం ఉంది. సజీవమైన బలమైన దేవుని యొక్క వాక్యం ఉన్నది. మనల్ని ఎల్లప్పుడూ నడిపించే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రార్థన చేయి, ప్రభువా నా బలహీనతల నుంచి విడుదల దయచేసి ఎత్తబడే గుంపులో నన్ను చేర్చు ప్రభు అని ప్రార్థన చేయి. బలహీనతలు విడిపించే శక్తి ప్రభు ఇస్తాడు. నిర్దోషులుగా, నిష్కపటులుగా చేస్తాడు. మనందరం ప్రభుతో ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడే అనుభవంతో ఉంటాం. సదాకాలము ప్రభుతో ఉంటాం. సదాకాలం ఎంత గొప్ప అనుభవం! ఇక అక్కడ టైం లేదు, ఇక అక్కడ కాలానికి లేదు, ఈ శీతోష్ణ స్థితులకి లేదు. దేవుని సన్నిధిలో సదాకాలము ఆయనతో, ఆయన ముఖదర్శనం చేస్తూ, ఆయనను సేవిస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఉంటాం. అలాంటి గొప్ప ధన్యత ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రతి ఒక్కరూ ఎత్తబడే గుంపులో ఉండేటట్లు సహాయం చేయండి. సిద్ధపడేటట్లుగా వారి జీవితాలను మార్చమని మా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.